హలో ఫ్రెండ్స్, వినాయకుడి నిమజ్జనానికి ఇంటికి వచ్చాను చెప్పారు. నేను వెళ్ళేసరికి మండపం అంతా తీసేశారు. ఇక పూజ జరుగుతూ ఉండింది. అంతలోనే తప్పెట్లు స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ చిన్నపిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అయినా వినాయకుడి పండుగ అంటే ఎవరు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు చెప్పండి. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. సో ఏం చేస్తున్నారని చూడడానికి ఇటు సైడ్ వచ్చారు. ఆ ప్రిపరేషన్స్ చూస్తుంటే మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అంతలోనే ఉట్టి కట్టడం స్టార్ట్ చేశారు. మా వాళ్ళు ఉట్టి కట్టి రెడీగా ఉన్నారు. ఈసారి చిన్నపిల్లలతో కొట్టిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. తీరా చూస్తే ఇలా చిన్నపిల్లల్ని ఎత్తుకుని వాళ్ళే కొట్టడం స్టార్ట్ చేశారు. ఒక పక్క ఉట్టి కట్టడం జరుగుతూ ఉంటే ఇంకో పక్క సిల్వర్ కాయిన్ అండ్ వెండి లడ్డు కోసం వేలంపాట జరిగిపోయాయి. వేలంపాట్లో ఒకరికొకరు పోటీ పడ్డారు. నా పాటికి నేను వీడియోస్ తీసుకుంటుంటే మైక్ లో వెండి కాయిన్ అండ్ లడ్డు గెలుచుకుని మా నాన్న అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక అలా స్టేజ్ మీదకి వెళ్ళేసి లడ్డు అండ్ సిల్వర్ కాయిన్ తీసుకుని వచ్చేసాను. లడ్డు అండ్ సిల్వర్ కాయిన్ గెలుచుకున్నామని చెప్పాగా అది ఎలా అనౌన్స్ చేశారో మీరే ఒకసారి చూడండి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తర్వాత లడ్డూని తలపైన పెట్టుకుని మండపం దగ్గర నుంచి ఇంటి దగ్గర దాకా ఇలా తీసుకుని వస్తున్నాను. నేను వాళ్ళతో వెళ్లకుండా షార్ట్కట్ లో వెళ్ళి వీడియో రికార్డ్ చేద్దామని ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎంతసేపటికి రాట్లా. ఏందిరా ఇంకా రావట్లేదని వెళ్ళి చూస్తే ఎవరికో ఫుల్ గా కలర్స్ రాసి డాన్స్ చేస్తున్నాను. నేను వీడియోస్ తీస్తూ ఉంటే మా నాన్న వచ్చి వీడియో ఏం తీస్తారు నువ్వు కూడా వెళ్ళు అనేసి అన్నాడు. అసలే మనం ఇంట్రోవర్ట్, అందరి ముందు మాట్లాడాలంటేనే ఏదోలా ఉంటుంది. ఇంకా అలాంటిది అక్కడికి వెళ్ళడం అంటే చివరికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ డాన్స్ చూసి నవ్వుకోకండి, అసలే మనకు రాదు. మనకు రాని ట్రై చేస్తే ఇలానే ఉంటుంది. అలా ఉండగా లడ్డూని తెచ్చి నా తలపైన పెట్టారు. లడ్డు చాలా బరువుగా ఉంది. అలా లడ్డూని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేశాను. లడ్డు తెచ్చి ఇంట్లో పెట్టాక మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళినా అప్పటికే భోజనాలు స్టార్ట్ చేశారు. సో ఇంకా నేను కూడా ప్లేట్ తీసుకుని లైన్లో నిల్చున్నా. అలా ఐటమ్స్ అన్ని ప్లేట్ లో పెట్టుకుని వచ్చి తినేసాం. నెక్స్ట్ వినాయకుడిని ట్రాక్టర్ పైన ఎక్కించడానికి పిలిచారు. మా వాళ్ళందరూ కలిసి ఇలా వినాయకుడిని ట్రాక్టర్ పైకి ఎక్కించారు. ఏ మాటగా మాట, క్రేన్ ఎక్కించడం కంటే ఇలా అందరం కలిసి ఎక్కిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇక నిమజ్జనం ఇలా స్టార్ట్ అయింది. మా వాళ్ళ స్టెప్స్ మామూలుగా ఉండవు, చూడండి మీరే. నేను నిమజ్జనం రోజు ఈవినింగ్ వేరే ట్రిప్కి వెళ్ళాలని ముందే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను. నిమజ్జనం ఊరేగింపు మా ఇంటి ముందుకు రాగానే ఇలా దాక్కొని వీడియో రికార్డ్ చేశాను. ఎందుకంటే వాళ్ళని చూస్తే మళ్ళా కలర్స్ నింపేస్తారు. ఇలా మా వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే ఆ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఇంకో మంచి సిరీస్తో కలుద్దాం. బాయ్.